Yeah, just open a Photoshop application. ఒక కొత్త డాక్యుమెంట్ ఎలా తీసుకోవాలి అంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాము. ఇందులోకి వచ్చేసరికి విడ్త్ అండ్ హైట్ మనకి డిఫాల్ట్గా ఉన్న సైజెస్ ఉంటాయి, కానీ దీంట్లో ఇంకేదైనా పర్టికులర్గా మనం చేంజ్ చేసుకుంటే అది కస్టమ్ సైజ్కి వెళ్ళిద్ది. లైక్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ 9:3 ఆర్ 9:5 అండ్ పిక్సెల్స్ అండ్ ఇంచెస్లోకి తీసుకుంటున్నాను. రెజల్యూషన్ వచ్చేసరికి 72 రెజల్యూషన్ ఉండిద్ది అండ్ 300 కూడా ఉండిద్ది. బట్ బేసిక్గా మనకి 72 రెజల్యూషన్ సరిపోద్ది కాబట్టి మనం 72 తీసుకున్నాం. ఎందుకంటే మనం చేస్తుంది ఇదే ప్రాక్టికల్ సెషన్స్ కాబట్టి మనం జనరల్గా ప్రాక్టిక్స్ కాబట్టి మనం 72 అయితే సరిపోద్ది. మనం ఏదైనా ప్రింటింగ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ 300 ఇవ్వాలి. అండ్ కలర్ మోడ్లో ఎప్పుడు మనం ద ప్రైమరీ కలర్ మోడ్ విల్ బి RGB ఫర్ ఫోటోషాప్ అనమాట. ఓకే, అండ్ దీస్ ఆర్ ద జనరల్ డాక్యుమెంట్ సెట్టింగ్స్ కాబట్టి జస్ట్ క్లిక్ ఇట్. ఓకే, నేను ఆల్రెడీ చూసాం ఫ్రెండ్స్, లైక్ ఒక న్యూ లేయర్ తీసుకోవడం, అలాగే లైక్ ఒక ఆబ్జెక్ట్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అవన్నీ కూడా చూసాం మనం. అండ్ 1 సెకండ్, అండ్ కమ్ టు హియర్ ఆల్రెడీ మనం చూసాం. నేను ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అండ్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే ఏంటి, సెలక్షన్ ఎలా డీసెలెక్ట్ చేసుకోవాలి, రెక్టాంగిల్ టూల్ తీసుకునేటప్పుడు మనం డ్రా చేసాము. ఈ డ్రా చేసేటప్పుడు దీంట్లో యాడింగ్ అనేది ఒక ఆప్షన్ ఉండేది. ప్రతిదానికి దాని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఈ యాడింగ్ ఎలా తీసుకుంటాం ఎగ్జాక్ట్లీ. అలాగే ఇందులోకి వచ్చేసరికి సబ్ట్రాక్షన్ ఎలా చేసుకుంటాం ఇలా, అలాగే ఇంటర్సెక్ట్ ఎలా తీసుకుంటాం. న్యూ లేయర్ తీసుకుంటే షార్ట్ కట్ ఏంటి, న్యూ లేయర్కి షార్ట్ కట్ ఏంటి, ఇక్కడ డైరెక్ట్గా మనం లేయర్ ప్యాలెట్లో తీసుకోవచ్చు. అసలు ఈ లేయర్ ప్యాలెట్ తీసుకోవాలంటే F7 ఇస్ ద షార్ట్ కట్ ఆఫ్ ద లేయర్ ప్యాలెట్. ఆల్రెడీ నేను చెప్పాను ఫ్రెండ్స్, F7 ఇస్ ద లేయర్ ప్యాలెట్ షార్ట్ కట్. ఈ లేయర్ ప్యాలెట్ తీసుకున్న తర్వాత ఇందులో మెయిన్గా మనం చూసుకోవాల్సిన లేయర్స్లో ఛానల్స్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి. ఈ మూడు ఇంపార్టెంటే మనకి. లేయర్స్ మీద క్లిక్ చేశాను. దీంట్లో ఒక కొత్త లేయర్ని తీసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఆబ్జెక్ట్కి ఒక న్యూ లేయర్ అనేది జనరేట్ అవ్వాలి మనకి. ఓకే, అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. కలర్ ఇక్కడ ఫ్రంట్ కలర్ అండ్ బ్యాక్ కలర్ రెండు ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కలర్ తీసుకున్న పని అయితే ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్, అలాగే బ్యాక్ కలర్ తీసుకున్న పని అయితే కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఎగ్జాక్ట్లీ. మరి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకున్నాను, 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ కలర్ తీసుకున్నాను. ఈ సెలక్షన్ డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ D అన్నాను. అదే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఆ ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలి అంటే టేక్ ఏ మూవ్ టూల్ అండ్ మూవ్ ఇట్ లైక్ దిస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. నైస్. అండ్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ మోర్ సర్కిల్ ఫ్రెండ్స్. అంటే ఒక సర్కిల్ తీసుకున్నాను ఇక్కడ. ఆ సర్కిల్లో కూడా నాకు కావాల్సిన దాని యొక్క ప్రాపర్టీస్ తీసుకుంటున్నాను. అలాగే దాని యొక్క సబ్ట్రాక్షన్ వ్యూ తీసుకుంటున్నాను, యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్. అలాగే ఇంటర్సెక్ట్ తీసుకుంటున్నాను. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉండిద్ది, మిగతాది వెళ్ళిపోద్ది. మనం ఎంతవరకు సెలెక్ట్ చేసుకున్నామో అంతవరకే మనకి విజిబుల్లో ఉంటుంది, మిగతాది అన్విజిబుల్ అయిపోద్ది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా తీసుకున్న తర్వాత అగైన్ ఐ హ్యావ్ టు టేక్ ఎ న్యూ లేయర్. దాని షార్ట్ కట్ Ctrl+Shift+N అని చెప్పాను. ఇక్కడ ఆల్రెడీ మీరు రాసుకున్నారు కూడా, Ctrl+Shift+N టు క్రియేట్ ఏ న్యూ లేయర్. దీనికి వచ్చేసరికి నేను ఐ జస్ట్ గివింగ్ ద రీనేమ్ ఇచ్చే సర్కిల్ అని ఇచ్చాను. అండ్ ఐ కెన్ ఫిల్ ద కలర్. కింద ఉన్న కలర్ కావాలి, లైక్ ఐ మీన్ ఏ బ్లూ కలర్ కావాలి. బ్లూ కలర్ ఎక్కడ ఉంది మనకి, కింద ఉంది. దట్ ఈస్ కాల్డ్ బ్యాక్గ్రౌండ్, లైక్ బ్యాక్ కలర్లో ఉంది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఫర్ బ్యాక్గ్రౌండ్ కలర్, లైక్ బ్యాక్ కలర్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మీరు ఆల్రెడీ తీసుకున్నారు. Alt backspace to fill the front color, Control backspace to fill the back color. ఓకే, దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మనం వెనక్కి రావాలి అంటే మళ్ళీ నేను వెనక్కి వచ్చేయాలి, ఈ లేయర్స్ వద్దు నాకు అంటే Ctrl+Alt+Z స్టెప్ బ్యాక్వర్డ్ అని చెప్పాను, దాన్ని అండో అంటారు. అలాగే ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, Ctrl+Shift+Z స్టెప్ ఫార్వర్డ్ అంటారు, దాన్ని రెడో అని పిలుస్తారు. అండో అండ్ రెడో, అది నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చూపించాను. ఓకే, Ctrl+Z step backward, undo, Ctrl+Shift+Z step forward, redo. Nice guys, and select this one. Now make it with ఇందులో సింగిల్ రో మార్క్ టూల్ ఉంది. జస్ట్ క్లిక్ చేశాను, ఒక లైన్ లాగా వచ్చింది, అంటే ఒక రో, సింగిల్ రో మార్క్ టూల్ కదా, ఒక రో అది సెలెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి క్లిక్ చేశాను అండ్ జస్ట్ డబుల్ క్లిక్ చేసి రీనేమ్ చేశాను, అది ఒక రో లైన్ అని. అండ్ దాని కలర్ ఏం కావాలి, నాకు రెడ్ కలర్ కావాలి. సెలక్షన్ డీసెలెక్ట్ చేశాను, Ctrl+D. ఓకే, అలాగే ఇక్కడికి వచ్చి ఒక కాలం లైన్ కావాలి, కాలం మార్క్ టూల్ తీసుకున్నాను. ఓకే, సేమ్ ప్రాపర్టీస్ ఇవి కూడా సేమ్, యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు మనం. తీసుకున్నాను అండ్ Ctrl+Shift+N
టు క్రియేట్ ఎ న్యూ లేయర్. షార్ట్కట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్, ప్లీజ్ ప్రాక్టీస్ షార్ట్కట్. అండ్ దీనికి కూడా వచ్చేసరికి నేను గ్రీన్ కలర్ ఇవ్వాలి, క్లిక్ చేశాను. ఈ స్లైడర్ని మూవ్ చేస్తే గ్రీన్ కలర్ ఎక్కడ ఉందో అక్కడ చూపించేది మనకి. ఈ పిక్కర్ టూల్ని మనం లైట్ కావాలా, మీడియం కావాలా, అలాగే డార్క్ కావాలా చూసుకుంటున్నాము. ఇక్కడ మీడియం పెట్టేసుకొని అది పైన ఉందా కింద ఉందా, ద గ్రీన్ కలర్ ఇస్ ఇన్ ద డౌన్ లేయర్, కంట్రోల్ బ్యాక్ స్పేస్ అండ్ కంట్రోల్ డి ఫర్ డీసెలెక్ట్ ద సెలెక్షన్. ఇలా మనకు కావాల్సిన లేయర్స్ని తీసుకున్నాను. మరి ఈ లైన్స్ ఎప్పుడు హెల్ప్ అవుతాయి అంటే, మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాని యొక్క లైన్స్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని మనం లైన్ తీసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. అలాగే కాలం వైజ్గా కావాలని లైన్స్ కావాలంటే లైన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, నేను డూప్లికేట్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఆఫ్ ద డూప్లికేట్? డూప్లికేట్ షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ జే అన్నాం అనుకోండి, మనకి డూప్లికేట్ అయితే ఇక్కడ లేయర్స్లో చూడండి అదే ప్లేస్లో మనకి డూప్లికేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకొక షార్ట్ కట్ ఏమైనా ఉందా అంటే, సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకి డూప్లికేట్ అయితే, ఆల్ట్ పట్టుకొని జస్ట్ డ్రాగ్ చేయండి, అలా మూవ్ చేయండి, మనకి డూప్లికేట్ అనేది అయ్యింది. రాసుకోండి. షార్ట్ కట్ ఒకటి వచ్చేసరికి కంట్రోల్ జే, ఒకటి వచ్చేసరికి ఆల్ట్ డ్రాగ్. రాసుకోండి గైస్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, ఇక్కడ మనకి డిఫాల్ట్ కలర్స్ ఏముంటాయంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటాయండి. దాని షార్ట్ కట్ ఏంటంటే డి అంటారు. డి ఈజ్ నథింగ్ బట్ డిఫాల్ట్ కలర్స్. డి అని ప్రెస్ చేయగానే మనకి డిఫాల్ట్ కలర్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. రాసుకోండి. అండ్ కమ్ టు హియర్ గైస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక 2 కలర్స్ తీసుకున్నాను, దట్ ఈస్ కాల్డ్ బ్లూ కలర్ తీసుకున్నాను. అండ్ ఇంకో కలర్ వచ్చేసరికి నేను రెడ్ తీసుకున్నాను. నాకు ఒక్కొక్కసారి కలర్ అనేది స్వాప్ అవ్వాలి, పైకి కిందకి మూవ్ అవ్వాలి. అంటే రెడ్ కలర్ పైకి రావాలి, బ్లూ కలర్ కిందకి రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ ఫర్ స్వాపింగ్ కలర్స్. మన అన్ని షార్ట్ కట్స్ మీద ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ కంపల్సరీ మనం షార్ట్ కట్స్తోనే వర్క్ చేయాల్సి వచ్చింది డెఫినెట్గా. ఎక్స్పోర్ట్ స్వాపింగ్ కలర్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ టు బ్యాక్ అండ్ బ్యాక్ టు ఫ్రంట్ అనేవి మనకి స్వాప్ అవుతాయి కలర్స్ ఎక్స్ అంటే. ఓకే, మరి ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, ఇక్కడ రెక్టాంగులర్ అండ్ ఎలిప్టికల్ మార్క్ టూల్స్ చూసాము. అండ్ అలాగే మూవ్ టూల్ తీసుకున్నాను. మూవ్ టూల్ దేనికి యూజ్ చేస్తాం? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి మాత్రమే వాడతాము. మరి ఇక్కడ నేను మూవ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇది ఈ లేయర్లో ఉంది కాబట్టి ఇక్కడ మూవ్ చేస్తున్నాను. నాకు మౌస్ పాయింటర్ ఇక్కడ ఉంది, ఈ సర్కిల్ మీదకి వచ్చి నేను మూవ్ చేస్తున్నాను. మరి సర్కిల్ మూవ్ అవుతుందా? మూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎంత ఇంపార్టెంటో, అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ దాని యొక్క లేయర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ ఈ లేయర్లో ఉంది కాబట్టి ఇది మూవ్ అవుతుంది. అదే ఇఫ్ యూ సెలెక్ట్ ద సర్కిల్, ఆటోమేటిక్గా సర్కిల్ లేయర్ అనేది మూవ్ అయింది. ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ కాలమ్ లైన్, ఆ కాలమ్ లైన్ మాత్రమే నీకు మూవ్ అయింది. ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ రో లైన్, మీకు రో లైన్ మాత్రమే మూవ్ అయింది. అంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, దాని యొక్క లేయర్ని సెలెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందుకే లేయర్స్, ఇలా లేయర్స్ని మనం లేయర్ వైజ్గా తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మనకు అవసరమైతే ఈ లేయర్స్ మొత్తాన్ని మనం యూజ్ చేసుకుంటాం, లేదు అనుకుంటే మనకు కావాల్సిన లేయర్స్ మొత్తాన్ని, అన్నెసరీ లేయర్స్ మొత్తాన్ని రిమూవ్ చేసుకునే ఫెసిలిటీ ఉండింది. అందుకే మనం ప్రతిదీ ఒక లేయర్ కింద, ప్రతి ఆబ్జెక్ట్ని కానీ, ప్రతి లైన్ కానీ, ప్రతి ఇమేజ్ని కానీ, ప్రతి టెక్స్ట్ లేయర్స్ని కానీ ఆటోమేటిక్గా లేయర్స్ కింద జనరేట్ చేసుకుంటాం మనం. కాబట్టి లేయర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎడిట్ ద డిజైన్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మనం చేసే డిజైన్ని మనం ఫ్లెక్సిబుల్గా
కస్టమైజ్ చేసుకోవడానికి, మూవ్ చేసుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేవే ఈ లేయర్స్ గైస్. జస్ట్ రిమూవ్ నౌ. ఓకే, కమ్ బ్యాక్ టు ద లేజర్ టూల్. వాట్ ఈస్ ద లేజర్ టూల్? లేజర్ టూల్ అంటే ఏంటి? ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ ద లేయర్స్ ఫ్రెండ్స్. ఈ రెండింటిని కూడా రిమూవ్ చేస్తున్నాను. డిలీట్ ద లేయర్స్ అండ్ లేజో అంటే ఏం లేదండి, జస్ట్ మనకు కావాల్సిన ఒక అబ్స్ట్రాక్ట్ షేప్ను డిజైన్ చేయడానికి మాత్రం వాడేదే ఈ లేజో టూల్. అగైన్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ న్యూ లేయర్ దట్ ఈస్ కాల్డ్ లాజో. నాకు కావాల్సిన ఏదైనా అబ్స్ట్రాక్ట్ షేప్ని డిజైన్ చేసుకోవడానికి మాత్రం వాడేదే ఈ లాజో. షేప్స్ని. మరి పాలిగాన్ లేజర్ టూల్ అంటే ఏంటంటే, లేజర్ టూల్ యూసేజ్ ఎలా ఉంది మనకి? జస్ట్ నేను ఇలా డ్రాగ్ చేస్తూ ఇలా మూవ్ చేస్తున్నాను, పొరపాటుని ఇక్కడ ఆపేసాను అనుకో, ఏమవుతుంది? నాకు సెలక్షన్ ఫామ్ అయిపోతుంది. అలాగే పాలిగాన్ లేజర్ టూల్ ఏమవుతుంది? జస్ట్ క్లిక్ చేశాను, స్టెప్ బై స్టెప్ నేను ఇలా వదిలేశాను, ఏమైంది? నాకు సెలక్షన్ రాలేదండి ఇక్కడ. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంది, నాకు కావాల్సిన షేప్ వైజ్గా నేను ఎలా కావాలంటే అలా వెళ్తున్నాను. ఓకే, అదే నేను వెనక్కి తీసుకోవాలి అంటే బ్యాక్ స్పేస్. గుడ్. అంటే దీంట్లో మనం వెనక్కి అంటే టూల్ లోపల ఉన్నాను కాబట్టి ఇన్సైడ్ ఆఫ్ ద టూల్ నేను ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి వర్క్ చేస్తున్నాను కాబట్టి ఈ టూల్లో నేను కానీ వెనక్కి రావాలి అంటే బ్యాక్ స్పేస్ అండి. ఈ పాలిగాన్ లేజర్ టూల్లో ఇది ఉన్న ఫ్లెక్సిబిలిటీ అనమాట. అదే లేజర్ టూల్తో ఇలా 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 అన్నాను, ఏమైంది? నాకు ఆటోమేటిక్గా నాకు సెలక్షన్ ఫామ్ అయిపోతుంది. అంటే దెర్ ఇస్ నో ఫ్లెక్సిబుల్ ఆన్ దిస్ టూల్. అందుకే ఇది అబ్స్ట్రాక్ట్ షేప్స్కి మాత్రమే, అంటే ఇలా ఇలా ఏదైనా అబ్స్ట్రాక్ట్ షేప్స్ని డిజైన్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అయ్యే టూల్. అదే పాలిగాన్ లేజర్ టూల్ నాకు ఒక షేప్ కావాలనుకోండి, ఆ షేప్ని పర్ఫెక్ట్గా నేను కావాల్సిన విధంగా డిజైన్ చేసుకొని, ఇక్కడ చూసారా ఓ వచ్చింది. ఓ ఈజ్ నథింగ్ బట్ ఇది ఇన్ పాయింట్, ఇది అవుట్ పాయింట్ అండి. నేను వచ్చి కలుపుతున్నాను కదా, దట్ ఈస్ కాల్డ్ అవుట్ పాయింట్ అనమాట. క్లిక్ చేయగానే నాకు సెలక్షన్ ఫామ్ అయిపోద్ది. అగైన్ ఐ కెన్ టేక్ ఎ న్యూ లేయర్ అండ్ ద షార్ట్ కట్ ఈస్ Ctrl+Shift+N is the new layer shortcut. It is a poly shape and I can fill the color directly. E shape and magnetic laser tool. Definitely ఇది కూడా అసలు కంట్రోలింగ్ ఉండదండి, ఇది పిక్సెల్స్ మీద బేస్ చేసుకొని దానికి ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతూనే ఉండిద్ది. మరి ఇది కూడా స్టార్టింగ్ పాయింట్కి రాగానే ఓ అని చూపించింది. ఓ ఈజ్ నథింగ్ బట్ అవుట్ పాయింట్. జస్ట్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సెలక్షన్ ఫామ్ అయింది. ఇది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ షేప్స్కి మాత్రం వాడతారు. అండ్ అలాగే ఏదైనా సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు యూజ్ చేసే షేపే ఈ మ్యాగ్నెటిక్ లేజర్ టూల్. ఓకే, సరే ఇది ఎలా మనకి యూజ్ అయింది, మనం ఎలా వర్క్ చేసుకుంటాం, ఇమేజెస్కి ఇవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. టేక్ ఎ న్యూ డాక్యుమెంట్, Ctrl+N టు క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్ గైస్. Ctrl+N టు క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్. ఆల్రెడీ నేను చూపించాను ఇక్కడ, మీరు ఆల్రెడీ నోట్ డౌన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను 9/8 తీసుకున్నాను అండ్ ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి నేను ఫైల్ ఓపెన్ చేస్తున్నాను టు ఓపెన్ ద ఇమేజెస్ అండ్ యాజ్ వెల్ as సేవ్డ్ డాక్యుమెంట్స్ గైస్. ఓపెన్ చేసేటప్పుడు ఇమేజెస్ని ఓపెన్ చేసుకోవచ్చు. Ctrl+O టు ఓపెన్ ద ఇమేజెస్ అండ్ సేవ్డ్ డాక్యుమెంట్స్ ఇక్కడ రాసుకోండి. మనం కావాల్సిన ఇమేజెస్ని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే నేను సేవ్ చేసిన డాక్యుమెంట్స్ అంటే PSD డాక్యుమెంట్స్ని కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. నోట్ డౌన్ చేసుకోండి. Ctrl+O టు ఓపెన్ ద ఇమేజెస్ అండ్ సేవ్ డాక్యుమెంట్స్. నైస్. అండ్ క్లిక్ చేశాను, Ctrl+O అన్నాను షార్ట్కట్, లేదా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్నాను. ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ న్యూ డాక్యుమెంట్ గైస్. అండ్ ఏదైనా ఒక ఇమేజ్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన చాలా ఇమేజెస్ మనకు ఉన్నాయి ఇక్కడ. ఎనీ ఇమేజ్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ ఇమేజ్ యూ కెన్ టేక్ ద ఇమేజెస్. ఇవన్నీ మనకున్న ఇమేజెస్. I just open one image document. This image I got from Unsplash. అంటే ఈ ఇమేజ్ నేను Unsplash అనే ఒక వెబ్సైట్ నుంచి తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. ఏంటి సార్ Unsplash అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద Unsplash వెబ్సైట్ గైస్. వి ఆర్ ద డిజైనర్స్. ఓకే, మనకి కొన్ని కమర్షియల్ సైట్స్ అనేవి మనకి రన్ అవుతుంటాయి. అంటే ఫ్రీ స్టాక్ అంటారు వాటిని. ఒక ఇమేజెస్ను కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా వాడుకోవచ్చు దాన్ని. అంటే కమర్షియల్గా వాడుకోవచ్చు, లేదా మనం పర్సనల్గా వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకునే కొన్ని సైట్స్ అనేవి మనకి ఇచ్చున్నారు. ఆ సైట్స్లో మనం వాడేదే ఈ Unsplash. Unsplash అనే ఒక వెబ్సైట్ అనేది ఉండిద్ది. ఈ వెబ్సైట్ అనేది మనకి కమర్షియల్ పర్పస్ వాడచ్చు యాజ్ వెల్ యాజ్ ఏదైనా సరే
పర్సనల్గా కానీ కమర్షియల్గా కానీ తీసుకోవచ్చు. దీంట్లో కావాలంటే నేను ఇక్కడ లైక్ ఎనీ ఇమేజెస్ లైక్ ఒక పీపుల్ అనే ఇమేజెస్ని క్లిక్ చేశాను. ఇక్కడ కావాల్సిన ఇమేజెస్ మనకు వస్తున్నాయి. ఈ ఇమేజ్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫ్లోయింగ్ హెయిర్స్ ఉన్నాయి. అండ్ ఈ పీపుల్లోకి వచ్చేసరికి మనకు కావాల్సిన ఇమేజెస్ ఇది తీసుకోవచ్చు. ఎస్, ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నప్పుడైతే ఇక్కడ మనం కావాల్సిన సైజుని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రీ టు యూజ్ ద అండర్ అన్స్ప్లాష్ లైసెన్స్ కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ పర్పసెస్ యూజ్ ఇట్ ఫర్ ఫ్రీ, నో పర్మిషన్స్ నీడెడ్ త్రూ అట్రిబ్యూషన్ ఇస్ అప్రిషియేటెడ్. అంటే ఇక్కడ చూసారా, మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫొటోస్ని ఫ్రీగా. కమర్షియల్కి నాన్ కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరి పర్మిషన్ అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తుందండి. మీకు ఎప్పుడైనా ఒక ఇమేజెస్ని మనం ఏదైనా ఫర్దర్గా ఎక్కడైనా అంటే కంపెనీస్కి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు అడుగుతారు విచ్ ఫ్రీ స్టాక్ వెబ్సైట్ విల్ యూ యూజ్ అని అడిగినప్పుడు డెఫినెట్లీ యూ కెన్ సే డైరెక్ట్లీ అన్స్ప్లాష్. సార్ ఇది ఒక్క వెబ్సైటే ఉండిద్దా అని ఒక డౌట్ రావచ్చు. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ సైట్ దట్ ఈస్ కాల్డ్ పెక్సెల్స్ అండ్ వీ హ్యావ్ వన్ మోర్ సైట్ దట్ ఈస్ కాల్డ్ పిక్సాబే. అన్స్ప్లాష్, పెక్సెల్స్, పిక్సాబే ఇలా ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి. బట్ ఫ్రీక్వెంట్గా మనం వాడేటప్పుడు ఈ అన్స్ప్లాష్ అనే దాన్ని ఎక్కువగా వాడతాము, పెక్సెల్స్ వాడతాము, అలాగే పిక్సాబేని యూజ్ చేస్తాము. ఫర్ కమర్షియల్ పర్పస్ అండ్ నాన్ కమర్షియల్ పర్పస్కి కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, అలా నేను ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ నుంచి తీసుకున్నాను, ఈ ఇమేజ్ని అక్కడ నుంచి తీసుకున్నాను. ఈ ఇమేజ్ని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ అంటే నేను రెక్టాంగులర్ టూల్ తీసుకున్నానండి. ఇక్కడ సెలెక్ట్ చేశాను. క్వాలిటీ ఇమేజ్ ఉంది ఇక్కడ. జస్ట్ ఇమేజ్ని క్వాలిటీ తీసుకుంటున్నానండి. క్వాలిటీ ఇమేజే తీసుకున్నాను మనం, చాలా క్వాలిటీతో ఉంది. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను రెక్టాంగిల్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా నాకు కావాల్సిన ఆబ్జెక్ట్ని సెలెక్షన్ తీసుకొని టేక్ ఏ మూవ్ టూల్ ఫ్రమ్ వన్ డాక్యుమెంట్ టు అనదర్ డాక్యుమెంట్. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి? 1, 2, 3. ఎప్పుడు ఇమేజ్ ఓపెన్ చేస్తారో అప్పుడు ఏ ఇమేజ్ అయినా ఓపెన్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి అది సపరేట్ డాక్యుమెంట్లో ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇది సెలెక్ట్ చేసుకొని నేను దీన్ని మూవ్ టూల్ తీసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేస్తున్నాను. వావ్, దీన్ని అంటే ఏంటి, మనం తీసుకున్న డాక్యుమెంట్ కన్నా గైస్ ఇక్కడ ఏమవుతుంది, మనం తీసుకున్న డాక్యుమెంట్ కన్నా డాక్యుమెంట్ సైజ్ ఇది డాక్యుమెంట్ కన్నా ఇమేజ్ సైజ్ చాలా పెద్దదిగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వి హ్యావ్ టు రెడ్యూస్ ద సైజ్. కంట్రోల్ T ఫర్ ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అండ్ హోల్డ్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ అంటే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని మనకు కావాల్సిన ఒక కార్నర్ నుంచి మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే ప్రపోర్షనల్ స్కేలింగ్ అనేది వచ్చింది. ఎస్, కంట్రోల్ T అనేసి షిఫ్ట్ అండ్ ఆల్ట్ అని మనకు కావాల్సిన దానికి మనకు కావాల్సిన సైజులో మనం యూనిఫామిటీ ప్రపోర్షనల్ చేస్తాము. ఇన్ కేస్ అలా కానీ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ కంట్రోల్ T అని ఇక్కడ సైడ్స్ పట్టుకున్నాను అనుకోండి, ఇలా స్క్వీజ్ అయింది. ఒక డిజైనర్ ఎప్పుడు ఇలా చేయకూడదు, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడు చేయకూడదండి. ఎప్పుడైనా ఏం చేయాలి, కంట్రోల్ T అని షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఇలా మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇలా ట్రాన్స్ఫార్మ్ చేయడం వల్ల మనకి ప్రపోర్షనల్ స్కేలింగ్ వచ్చింది, ఎక్కడ మనకి ఇమేజ్ అనేది డిస్టర్బ్ అవ్వదు. అయిపోయిన తర్వాత ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ చేసుకోవచ్చు, లేదా ఎంటర్ అయినా ప్రెస్ చేయొచ్చు. ఇట్లా డబుల్ క్లిక్ చేసినా కంట్రోల్స్ యాక్టివేట్ అవుతాయి, లేదా మనం ఇక్కడికి వచ్చి ఎంటర్ ప్రెస్ చేసినా అది యాక్టివేట్ అయిపోద్ది. ఓకే, నైస్. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ తీసుకుంటాను, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను. దీని యొక్క కలర్ నేను ఒక పింక్ షేడ్ కలర్లో తీసుకుంటున్నాను. ఎస్, నైస్. ఇలా ఒక కలర్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే ఏం చేయాలి, ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకే, కంట్రోల్ T తీసుకున్నాను, కొద్దిగా తగ్గించాను సైజ్. మరి ఇక్కడికి వచ్చానండి, సర్కిల్ తీసుకున్నాను. మూవ్ టూల్, మళ్ళీ మూవ్ టూల్ తీసుకున్నాను. ఫ్రమ్ వన్ డాక్యుమెంట్ అంటే ఏం చేస్తున్నానండి ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను డ్రాగ్ చేస్తూ వెళ్తున్నాను. అంటే డ్రాగ్ చేస్తూ పలానా డాక్యుమెంట్కి రాగానే అలా హోల్డ్ చేశాను. నేను ఇంకా రిమూవ్ చేయలేదు, కర్సర్ని వదలలేదు. హోల్డ్ చేస్తూ నా డాక్యుమెంట్లోకి వచ్చిన తర్వాత, నాకు కావాల్సిన డాక్యుమెంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా లేయర్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందంటే ఒకటి ఉందండి, ఏదైనా ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కానీ షేప్స్ కానీ డిజైన్ చేసేటప్పుడు మీరు తీసుకునేటప్పుడు దానికి లేయర్ కంపల్సరీ మనం జనరేట్ చేయాలి. ఇలా జనరేట్ చేయాలి. ఓకే,
కానీ ఎప్పుడైనా సరే ఒక ఇమేజెస్ తీసుకునేటప్పుడు కానీ టెక్స్ట్ లేయర్ అంటే కంటెంట్ అంటే టెక్స్ట్ లేయర్ తీసుకునేటప్పుడు కానీ ఎప్పుడు మీరు ఇమేజెస్ తీసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ లేయర్ ఆటోమేటిక్గా ఇమేజ్ జనరేట్ చేసుకునేది. అంటే ఇమేజెస్ ఎప్పుడైనా కావాలి అంటే మనకి లేయర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇమేజెస్ ఎప్పుడైనా సరే మీరు ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా లేయర్ జనరేట్ అయ్యిద్ది. ఓకే, కంట్రోల్ టీ సేమ్ ఇది కూడా అంతే అండి. నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. హోల్డ్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్, నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్స్ గైస్. ఇక్కడ చూసుకోండి. Please note it down guys. Control to transform controls increase and decrease the size. అది ఏ సైజ్ అయినా ఉండొచ్చు. Is it a image, is it a text, is it a object, whatever may be. Okay, hold shift and alt key and drag into one of the corner, then it will be get the transform proportional and it will get the transform proportionally scaling. దాన్ని యూనిఫామ్ స్కేలింగ్ అని కూడా పిలుస్తారండి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అన్ని షార్ట్ కట్స్తోనే ప్రాక్టీస్ చేయాలండి. అప్పుడే మీకు ఒక ఐడియా వచ్చిద్ది. మనకి కీబోర్డ్ సెక్షన్ చాలా ఫ్రీగా ఉండిద్ది. టెక్నాలజీ పరంగా కూడా మనం ఈజీగా లైక్ లేయర్స్ వైజ్గా కానీ మనము ఫాస్ట్నెస్ పెరిగిద్ది మన వర్క్. ఇంతవరకు రాసుకున్నారా? ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద సైజ్ అండ్ హోల్డ్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ కీ అండ్ డ్రాగ్ ఇన్ టు వన్ ఆఫ్ ద కార్నర్, దెన్ ఇట్ విల్ గెట్ ప్రపోర్షనల్ స్కేలింగ్. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ యూనిఫామ్ స్కేలింగ్ అని కూడా అంటాం. యూనిఫామ్ అంటే ఏం లేదండి, 4 కార్నర్స్ ఈక్వల్గా మనకి స్కేల్ అయ్యేదాన్ని యూనిఫామిటీ అంటారు. అలాగే ప్రపోర్షనల్ అన్నా కూడా అంతేనండి. రైట్, అండ్ కమ్ టు హియర్ గైస్. అండ్ ఓకే, ఇలా తీసుకున్నాను, బాగుంది. ఓకే, మరి ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు క్లోజ్ దిస్ డాక్యుమెంట్. జస్ట్ క్లోజ్ చేశాను, ఇక్కడికి వచ్చాను. అండ్ అలాగే షేప్స్ కావాలి అంటే ఈ షేప్స్లో కూడా నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. తీసుకున్నాను. టేక్ ఏ మూవ్ టూల్ అండ్ జస్ట్ మూవ్ ఇట్ ఇంటూ వన్ బ్యాక్గ్రౌండ్ టు అనదర్ బ్యాక్గ్రౌండ్. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ యాజ్ ఎ ప్రపోర్షనల్ స్కేలింగ్. ఓకే, ఇది లాజో టూల్. మరి అంటే ఇన్ కేస్ నేను ఈ లాజో టూల్తో నేను పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి అంటే నేను ఇలా కట్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు పొరపాటున నేను ఇక్కడ ఆపాను అంటే ఆటోమేటిక్గా సెలెక్షన్ వచ్చింది. అందుకే ఇది ఓన్లీ రఫ్ సెలెక్షన్కి మాత్రమే వాడతారు కాబట్టి ఇట్లా రఫ్గా చేశాను. మరి పాలిగాన్ లేజర్ టూల్ ఏం చేసేది, మనకి స్టెప్ బై స్టెప్ ఉండేది. ఇక్కడ కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ చేస్తున్నానండి. కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్ ద డాక్యుమెంట్ అండి. అలాగే డాక్యుమెంట్ని ఫిట్ చేయాలంటే కంట్రోల్ 0 టు ఫిట్ ద డాక్యుమెంట్. అంటే కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ 0 టు ఫిట్ ద డాక్యుమెంట్. రాసుకోండి. రాసుకున్నారా?
రైట్, నోట్ డౌన్ చేసుకున్నారు కదండి. కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ 0 టు ఫిట్ ద డాక్యుమెంట్. నైస్. సరే, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ఇమేజ్ని కట్ చేసుకుంటున్నాము, తీసుకొని వస్తున్నాము, బాగుంది. కానీ ఆ ఇమేజ్ ఇలా పెట్టడం వల్ల మనకేంటంటే ఏదో కట్ చేసిన ఫీల్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దీన్ని రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇలా క్లిక్ చేశాను. ఓకే, రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను, ఇలా పెట్టాను. షిఫ్ట్ F6 అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చాలా షార్ప్గా ఉంది ఎడ్జ్, కాబట్టి ఇక్కడ నేను షిఫ్ట్ F6 అని ఒకదాన్ని క్లిక్ చేస్తున్నాను. షిఫ్ట్ F6 ఈజ్ నథింగ్ బట్ ఫెదర్ అండి. షిఫ్ట్ F6 ఈజ్ నథింగ్ బట్ ఫెదర్ అనమాట. ఫెదర్ సెలెక్షన్ తీసుకున్నాను. అసలు ఫెదర్ అంటే ఏంటి సార్? ఫెదర్ ఈజ్ నథింగ్ బట్ ద ఎడ్జ్ స్మూత్నెస్. అంటే సింపుల్గా చెప్పాలంటే దాని యొక్క ఎడ్జెస్ని స్మూత్ చేసుకోవడానికి యూజ్ చేసేదే ఫెదర్. నేను ఫెదర్ సెలెక్షన్ నేను ఇక్కడ రఫ్గా ఒక 50 ఇస్తున్నానండి. చూద్దాం. అంటే ఇక్కడ ఏమైంది, నాకు రౌండెడ్ కార్నర్స్ అంతా కొద్దిగా స్మూత్ అయింది. అప్పుడు మూవ్ టూల్ తీసుకున్నాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ మూవ్ చేస్తున్నాను. కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. అలాగే ఇది బాగుందా, ఇది బాగుంది, ఇదే బాగుండేది. ఎందుకంటే దాని యొక్క ఎడ్జెస్ అనేవి స్మూత్నెస్గా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ అయి ఉన్నాయి. సార్ ఇలా సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నాకు అర్థం కావట్లేదు, కాబట్టి ఏదైనా మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లైక్ వీ కెన్ సీ సమ్ మోర్ ఇమేజెస్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్. మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటున్నానండి. ఈ బ్యాక్గ్రౌండ్స్లో కూడా మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ తీసుకొని, ఎస్ ఎగ్జాక్ట్లీ. సపోజ్ నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను. ఐ గాట్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ అన్స్ప్లాష్ అండి. దీన్ని కూడా నేను అన్స్ప్లాష్ నుంచే తీసుకొని వచ్చాను. అండ్ ఐఎమ్ జస్ట్ మూవింగ్ దిస్ వన్ టు హియర్. ఓకే, ఇది చాలా చిన్నదిగా ఉంది కాబట్టి నేను దీన్ని ఇక్కడికి వచ్చి నేను ఇలా క్లిక్ చేస్తున్నాను. ఇది చూసారా ఎంత స్మూత్గా ఉందో. అలాగే నేను ఇలాగే స్ట్రైట్గా అంటే ఫెదర్ ఇవ్వకుండా కూడా వచ్చి తీసుకొని వస్తున్నాను. చూడండి విచ్ వన్ ఈజ్ గుడ్ అండి. ఇక్కడ మనకి ఈ ఫెదర్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే మనం తీసుకున్న ఎడ్జెస్ అనేవి దాని లోపల బ్లెండ్ అయి ఉన్నాయి, కాబట్టి ఫెదర్ ఇవ్వడం వల్ల చాలా ప్లస్ అయింది. మరి ఎంత ఇవ్వచ్చు అంటే ఫెదర్ అనేది మీరు రఫ్గా 50 ఇచ్చారు. అంటే 50 ఎందుకు ఇచ్చారు సార్ అంటే ఇది నేను రఫ్గానే సెలెక్ట్ చేశాను కదా, ఇది రఫ్ సెలెక్షన్. సపోజ్ నేను ఇలా లేజర్ టూల్ తీసుకున్నాను, అంటే లేజర్ టూల్ తీసుకోవడం వల్ల ఏమైందంటే నేను ఇట్లా రఫ్గా తీసుకున్నాను. అదే ఇక్కడ నేను మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేసుకున్నాను అనుకోండి, ఒకసారి చెక్ చేయండి, ఇలా మనకు కట్ అవుతుంది. అంటే షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, మరి ఇదే దాన్ని నేను ఫెదర్ ఇచ్చాను అనుకోండి, షిఫ్ట్ F6 ఒక 10 ఇచ్చాను అనుకోండి, నాకు వచ్చింది కానీ అంత వేరియేషన్ రాలేదు. ఇక్కడ చూసారా ఎడ్జెస్ అంత బ్లెండ్ అయినట్టు అనిపించలేదు. అదే ఇక్కడ ఫెదర్ నేను 60 ఇచ్చాను అనుకోండి, నాకు ఏమవుతుంది, అది బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ అయిపోద్ది ఇలా. ఇక్కడ ఏంటంటే మనకి చాలా షార్ప్గా ఉంది, ఇక్కడ ఇచ్చాం కానీ అదే షార్ప్నెస్ ఉంది. మనకి ఏంటంటే అంత ఆ బ్లర్ లాగా కొద్దిగా ఫీల్ కనిపిస్తుంది, కానీ అంత షార్ప్గా అంటే అంత స్మూత్ లేదు ఇక్కడ. బట్ ఇక్కడ చూసారా బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ అయిపోయింది ఎడ్జెస్లో. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ అయిపోయింది ఎడ్జెస్లో. కాబట్టి ఫెదర్ అనేది దేనికి యూజ్ చేస్తారయ్యా అంటే టు గివింగ్ ద స్మూత్నెస్ ఆన్ ద ఎడ్జెస్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఫ్రెండ్స్. దీనికి షార్ట్ కట్ షిఫ్ట్ F6 అండి. బట్ మన పాత వర్షన్స్ ఉంటాయి, CS3, CS2, CS4 అని. అలాంటి వాటిల్లో కంట్రోల్ ఆల్ట్ D అనే దాన్ని యూజ్ చేస్తారు. దాని షార్ట్ కట్ కూడా అంతే, దాన్ని కూడా ఫెదర్ సెలెక్షన్ అనే పిలుస్తారు. ఇది రాసుకోండి. ఇక్కడ చూసారా 0.5 to 1.5, 2 to 3.5 ఫెదర్ రేడియస్ ఇవ్వాలి బేస్డ్ ఆన్ ద ఇమేజ్ రెజల్యూషన్ టు ద ఇమేజ్ కటింగ్ పర్ఫెక్ట్లీ. Edge perfectly. Image isolating on the background.
అంటే మనం 0.5 టు 1.5 ఎక్కడ ఇస్తామంటే అండి, ఈ 0.5 టు 1.5 కానీ 2 టు 3.5 కానీ ఫెదర్ రేడియస్ బేస్డ్ ఆన్ ద ఇమేజ్ రెజల్యూషన్ బేస్ మీద చేసుకొని ఇస్తాము. అలాగే ఇమేజ్ని ఐసోలేట్ చేసుకోవాలంటే ఇస్తాం. అంటే ఇమేజ్ ఐసోలేషన్ ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ని మనం కట్ చేసి వేరే బ్యాక్గ్రౌండ్లో కంటే పర్ఫెక్ట్గా ఎడ్జ్ని కట్ చేసేటప్పుడు ఈ రెజల్యూషన్ అనేది ఇస్తాము. 0.5 కానీ 1.5 కానీ అలా. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. మీకు చూపిస్తాను, దాని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తానండి, మీకు నోట్ చేసుకోండి. ఓకే, సరే రాసుకున్నారు కదండి, చూసుకోండి. ఇక్కడ షిఫ్ట్ F6 ఫెదర్ సెలెక్షన్, ఎడ్జ్ స్మూత్నెస్, కంట్రోల్ ఆల్ట్ డి ఫెదర్ సెలెక్షన్, ఎడ్జ్ స్మూత్నెస్ ఓల్డ్ వర్షన్స్కి వాడతారు. అంటే ఇన్కేస్ ఓల్డ్ వర్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే కంట్రోల్ ఆల్ట్ డి ప్రెస్ చేస్తే మనకి ఫెదర్ వచ్చింది. 0.1.5 ఆర్ 2 to 2.5 ఫెదర్ రేడియస్ బేస్డ్ ఆన్ ద ఇమేజ్ రెజల్యూషన్ బట్టి మనం ఇస్తాము. అది కూడా ఇమేజ్ రెజల్యూషన్ అంటే చెప్పాను ఆల్రెడీ, 100, 150, 200, 300 అలాంటి క్వాలిటీ ఇమేజెస్, డిజిటల్ పిక్చర్ నుంచి వచ్చిన ఇమేజెస్కి మనం 0.5 ఇస్తే మనకి తీసుకోదు అది. అంటే పెద్దగా ఆ తేడా, అంటే ఆ వేరియేషన్ కనపడదు మనకి. కాబట్టి మినిమం అప్పుడు ఏంటంటే మనం 2 to 3.5 అనేది మనం ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, అది కూడా ఇమేజ్ని ఐసోలేట్ చేసుకునేటప్పుడు, మనం బ్యాక్గ్రౌండ్ నుంచి ఐసోలేట్ చేసేటప్పుడు మొత్తం మనం ఇది ఇస్తాము. ఏదైనా రఫ్గా క్రియేట్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా 20, 30, 40, 50 మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో మనం ఇస్తాము. ఓకే, అలాగే ఇక్కడ ఇమేజ్ని కట్ చేసుకునే విధానం ఏంటి? ఒక ఇమేజ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ పాలిగాన్ లేజర్ టూల్ తీసుకుంటున్నాము. జూమ్ చేస్తున్నాను, కంట్రోల్ ప్లస్ జూమింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పొరపాటున నేను కానీ ఆపేసాను అనుకోండి, ఏమవుతుంది, నాకు ఇక్కడ ఏం అవ్వదు. ఎందుకంటే ఇది లేజర్ టూల్ కాదు ఆటోమేటిక్గా సెలెక్షన్ రావడానికి, ఇది పాలిగాన్ లేజర్ టూల్ కాబట్టి నాకు స్టెప్ బై స్టెప్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి నేను ఈజీగా కట్ చేసుకుంటున్నాను ఇమేజ్ని. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, నేను ఇలా జూమ్ చేసిన తర్వాత నేను ఇక్కడ, నాకు ఇంతవరకు నేను లేజర్ టూల్తో కట్ చేశాను, అంటే జస్ట్ పాయింటర్స్ పెట్టాను. నాకు మళ్ళీ ఇక్కడ నేను ప్యాన్ చేసుకోవాలి, అంటే డాక్యుమెంట్ని కిందకు జరుపుకోవాలి. అప్పుడు స్పేస్ బార్ పట్టుకుంటే నాకు హ్యాండ్ టూల్ వచ్చింది ఇక్కడ, అంటే టూల్లో ఉన్నప్పుడే స్పేస్ బార్ పట్టుకుంటే హ్యాండ్ టూల్ వచ్చింది. ఆ హ్యాండ్ టూల్ పట్టుకొని నేను మూవ్ చేసుకుంటున్నాను ఇలా. దట్ ఈస్ కాల్డ్ ప్యానింగ్. స్పేస్ బార్ అంటే ప్యానింగ్ చేసుకోవచ్చు, మనం ప్యాన్ చేసుకోవచ్చు టూల్ని, ఇమేజ్ని ఇలా. ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను పాయింటర్స్ పెట్టుకొని నేను వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఐ విజిబిలిటీ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది అంతా మనకు కరెక్ట్ కాదు. మనం ఎంతవరకు మనం చేసుకుంటాం ఇక్కడ. ఇక్కడ మనకి ఇక్కడ చూసారా, ఏదో ఒక బెంజిన్ స్టైల్లో వస్తుంది, అంటే షేప్ పర్ఫెక్షన్, ఆ కర్వీనెస్ కరెక్ట్ రావట్లా. దానికి ఆ పర్ఫెక్షన్ కర్వీనెస్ కావాలి అంటే మనం ఫర్దర్గా కూడా ఇంకో టూల్ ఉండేది, ఆ టూల్ని కూడా మనం వర్క్ చేస్తాము. అంటే మరీ కొద్ది షార్ప్ కటింగ్ ఉంది కదండి అని. ఇక్కడ మన కంటికి ఎంతవరకు విజిబిలిటీ ఉండిద్దో అంతవరకే మనం తీసుకుంటాం ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే.
ఒక పిక్సెల్ లోపలికే తీసుకోండి. ఒక ఎడ్జ్ పిక్సెల్ అనేది మనకి ఎప్పటికీ లోపలికే ఉండాలి ఫ్రెండ్స్. అలా కాకుండా ఇట్లా బయట పెట్టుకుంటూ కరెక్ట్ ఆ ఎడ్జ్‌లోకి వచ్చారనుకోండి ఏమైద్దంటే దాని వెనక దాని పక్కన ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ అనేది మనకి ఫార్మ్ అయ్యిద్ది. కాబట్టి ఒక పిక్సెల్ ఎప్పటికైనా సరే లోపలికే తీసుకోండి. మనకది బెటర్‌గా ఉండిద్ది. ఇక్కడ ఇది ఎడ్జెస్ కాబట్టి, ఈ ఎడ్జెస్ అనేవి నాకు స్ట్రెయిట్‌గా ఇవ్వాల్సినంత అవసరం లేదు కాబట్టి నేను రఫ్‌గా ఇచ్చుకుంటాను. ఎందుకంటే నేను ఎలా ఇచ్చినా కూడా అది స్ట్రెయిట్‌గానే వచ్చిద్ది మనకి ఎడ్జ్. ఇక్కడికొచ్చి యాహ్! ఓ సింబల్. ఓ ఈజ్ నథింగ్ బట్ ఔట్ పాయింట్. క్లిక్ చేయండి. మనకు కావాల్సిన సెలక్షన్ నేను తీసుకున్నాను. మరి ఇక్కడికొచ్చి నేనేం చేస్తున్నానంటే నాకు కావాల్సిన ఫార్మాట్‌లో ఈ ఇమేజ్‌ని ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నిటిని నేను ఆఫ్ చేస్తున్నాను. విజిబిలిటీ ఆఫ్ చేస్తున్నాను. ఓకే. డిలీట్ చేయట్లేదు. విజిబిలిటీ ఆఫ్ చేస్తున్నా నేను. ఓకే. నేను ఇక్కడ పెట్టుకున్నాను. దీని యొక్క ఎడ్జ్ అనేది నేను ఇక్కడ పెట్టుకున్నాను. జూమ్ చేయండి ఫ్రెండ్స్. కంట్రోల్ ప్లస్ జూమ్ చేయండి. జూమ్ చేయడం వల్ల ఇక్కడ చూసారా దాని యొక్క ఎడ్జెస్ ఏమైంది? నాకు ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ రావడం, పక్కన పిక్సెల్స్ ఇక్కడ చూసారా? ఇలా వచ్చింది. అంటే ద కటింగ్ ఈజ్ వెరీ షార్ప్ అనమాట. ఎడ్జ్ కటింగ్ ఎలా వచ్చింది? చాలా షార్ప్‌గా వచ్చింది. అలాంటి సందర్భాల్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే షిఫ్ట్ F6 ఫెదర్ ఇస్తున్నాను. ఫెదర్ ఇచ్చేటప్పుడు నాకు 0.5 టు 1.5 లేదా 2.5 దాకా మనం ఇవ్వచ్చు అని చెప్పాను. ఇక్కడ ఆల్రెడీ నేను. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్‌గా నేను ఐసోలేట్ చేస్తున్నాను. ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి ఒక ఇమేజ్‌ని ఐసోలేట్ చేస్తున్నాను. అంటే రిమూవ్ చేస్తున్నాను. అప్పుడు నేను ఇది పర్ఫెక్ట్‌గా 1.5 గాని లేదా 2 గాని, 2.5 గాని ఇమేజ్ క్వాలిటీని బట్టి చూసారా ఈ ఇమేజ్ ఎంత క్వాలిటీగా ఉందో జూమ్ చేసినా కూడా క్వాలిటీ ఉంది. ఆ రెజల్యూషన్ మనం వెళ్ళే కొద్దీ ఎక్కడ చూసుకోవచ్చు ఏంటి అనేది నేను చెప్తానండి. ఇక్కడికొచ్చేసరికి నేను సెలెక్ట్ చేసుకొని ఇమేజ్‌ని నేను 0.5 గాని, 0.5 గాని లేదా 1.5 గాని ఇవ్వచ్చు. నేను 1.5 ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మూవ్ టూల్ తీసుకున్నాను. షిఫ్ట్ F6 ఫర్ షార్ట్‌కట్ అండి ఫెదర్‌కి. షిఫ్ట్ F6 చేశాను. 1.5 ఇచ్చాను. ఇప్పుడు దీన్ని నేను మూవ్ చేస్తున్నాను. సేమ్ థింగ్ అండి. ఇక్కడ చూసారా ఎడ్జ్ అనేది ఎలా బ్లెండ్ అయిపోయిందో ఇలా బ్లెండ్ అయిపోయింది. మనకది తెలియట్లేదు. బట్ ఇక్కడ పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. ఆ ఎడ్జ్ బ్లెండ్‌నెస్ అనేది ఎలా ఉందనేది. ఇక్కడ చూడండి. మళ్ళా మనకి ఇక్కడ చూడండి. ఇలా. మరి ఎక్కువైంది షార్ట్‌కట్. అంటే ఫెదర్ ఎక్కువైంది. స్టెప్ 6 ఫెదర్ అండి. 0.5 మూవ్ టూల్ తీసుకొని ఇప్పుడు మూవ్ చేస్తున్నాను. ఇదొక షార్ట్‌కట్. ఇక్కడ చూసారా? ఇది. ఇక్కడ చూసారా మరీ ఎక్కువ ఫెదర్ లేదు. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఫెదర్ లేదండి. ఇక్కడ 0.5 ఉంది. ఇక్కడ 1.5 ఉంది. అలా మీరు అంటే ఇక్కడేందంటే కొద్దిగా షేడ్స్ అనేవి మిక్స్ అవుతున్నాయి. అంటే మనము డైరెక్ట్‌గా కట్ చేసినప్పుడు దీనికి 0 ఫెదర్. దీనికి 1.5 ఫెదర్. దీనికి 0.5 ఫెదర్. అంటే బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అంటే ఎక్కడ మనకి షార్ప్‌గా ఉంది, ఎక్కడ మనకి ఎక్కువ ఫెదర్ తీసుకుంది, లేదు కరెక్ట్ ఈ ఫెదర్ బ్యాలెన్స్ అయిందా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటే మనకు మంచిది. మనకి ఇక్కడ 0 ఫెదర్ నాకు చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది. కాబట్టి 0.5 ఈస్ ద బెస్ట్. 0.5 లేదా 1 ఇవ్వచ్చు. ఇక్కడ మరి 1.5 ఎక్కువైంది. అలా. ఇలా ఒక ఇమేజ్‌ని నీట్‌గా మనం కట్ చేసుకోవడానికి వాడేదే పాలిగన్ లేజర్ టూల్. ఒక ఇమేజ్‌ని పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవడానికి మాత్రం వాడేదే పాలిగన్ లేజర్ టూల్. మరి ఇక్కడ మ్యాగ్నెటిక్ లేజర్ టూల్‌తో మనం వర్క్ చేయలేమా? ఇక్కడ చేయొచ్చు. సపోజ్ ఏదైనా ఒక ఇమేజెస్ తీసుకున్నానండి నేను. ఈ ఇమేజ్ తీసుకున్నాను. ఐ జస్ట్ గాట్ దిస్ ఇమేజ్ ఫ్రమ్ అన్‌స్ప్లాష్. దీన్ని కూడా నేను అన్‌స్ప్లాష్ అనే డాక్యుమెంట్ నుంచే తీసుకొనొచ్చానండి. నేను ఇక్కడికొచ్చి క్లిక్ చేశానండి. జస్ట్ నాకు కావాల్సిన విధంగా నేను తీసుకొని వెళ్తున్నాను. మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ తీసుకున్నాను. ఆటోమేటిక్‌గా టూల్ నాకు ఎలా అవుతుందో చూడండి. అంటే కొన్ని చోట్ల బాగానే కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఏందంటే అసలకి సరిగ్గా తీసుకోలేదు. మరి ఎందుకని అంటే దీని వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉందండి నాకు సింగిల్ కలర్‌లో లేదు. ఇది మల్టీ కలర్‌లో ఉంది. నాకున్న బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది గ్రీన్ కలర్, అలాగే గ్రీన్ షేడ్స్. జూమ్ చేయండి. ఇక్కడ ఒక కలర్ షేడ్ ఉంటే ఇక్కడ ఒక కలర్ షేడ్. ఇక్కడ ఒక కలర్ షేడ్ ఉంటే ఇక్కడ ఒక కలర్ షేడ్. అంటే ఇదంతా మల్టీ కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఇది. ఇట్స్ నాట్ ఎ సింగిల్ కలర్ బ్యాక్‌గ్రౌండ్. అదే కంట్రోల్ ఓ టు ఓపెన్ ద ఇమేజ్ చేశాను.
ఐ జస్ట్ చెక్ విత్ సమ్ అదర్ ఇమేజెస్ అండి. ఎస్, సెలెక్ట్ చేశాను, ఓపెన్ చేశాను. ఈ ఇమేజ్ ఎలా ఉందండి? దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఇట్స్ ఎ కంప్లీట్ ప్యూర్ వైట్ బ్యాక్గ్రౌండ్ అండి. మరి ఇక్కడికి వచ్చి నేను పాలిగన్ లైక్ మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ తీసుకున్నాను. క్లిక్ చేశానండి, అంతే. జస్ట్ ఒక పాయింట్తో స్టార్ట్ చేశాను, ఇన్ పాయింట్తో. ఆటోమేటిక్గా ఆ టూల్ కంట్రోలింగ్ అంతా తీసుకుంటుంది నాకు. అంటే టూల్లో ఏదైనా మిస్టేక్ వస్తే వెనక్కి రావచ్చండి. బ్యాక్ స్పేస్ షార్ట్కట్ ఏంటి? బ్యాక్ స్పేస్. స్టార్టింగ్ పాయింట్ రాగానే క్లిక్ చేయండి. నౌ యూ కెన్ గెట్ ద సెలెక్షన్. టేక్ ఏ మూవ్ టూల్ అండ్ మూవ్ ఇట్ ఇంటూ వన్ మోర్ అదర్ బ్యాక్గ్రౌండ్. పర్ఫెక్ట్ కటింగ్ అండి. అంటే కొద్దిగా ఎడ్జెస్ కూడా కొద్దిగా ఉంటాయి, బట్ ఇది కొంతవరకు మనకి హెల్ప్ అయింది. అంటే ఏదైనా సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు యూస్ మ్యాగ్నెటిక్ లేజర్ టూల్. సార్ ఇది టూల్ తీసుకోవడం, ఇలా రావడం, ఇలా స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేసుకోవడం, ఇదంతా నాకు కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ లాగా ఉంది. ఇంకేమైనా ఈజీ ప్రాసెస్ ఉందా? డెఫినెట్లీ దట్ ఈస్ కాల్డ్ క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ వ్యాన్ టూల్. క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ వ్యాన్ టూల్ ఆర్ బోత్ టూల్స్ ఆర్ వర్క్ ఫర్ యాజ్ ఎ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండి. రెండింటికి మనం సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్తోనే వర్క్ చేస్తాము. సపోజ్ నేను క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను, ఇలా క్లిక్ చేశాను, ఇలా సెలెక్ట్ చేశాను. చూడండి, సెలెక్షన్ వచ్చిందా? ఓకే, వచ్చింది. మరి సెలెక్షన్ వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను? మూవ్ టూల్ తీసుకున్నాను, మూవ్ చేస్తున్నాను. డౌట్ రావచ్చు, అదేం సార్ నేను మూవ్ చేస్తున్నాను బట్ నాకు డక్ రాకుండా చుట్టూరున్న బ్యాక్గ్రౌండ్ వచ్చింది ఎందుకని అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకు అంటే మనం డక్ వరకే సెలెక్ట్ చేయాలి, కానీ చుట్టూరు సెలెక్ట్ అయింది. అంటే మనము సెలెక్షన్ ఎంతవరకు కావాలి? నాకు డక్ వరకే కావాలి, బట్ ఇక్కడ ఏమైంది? బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ అయింది. మీన్స్ వెన్ యూ సెలెక్టింగ్ దిస్ బోత్ టూల్స్ లైక్ క్విక్ సెలెక్షన్ అండ్ మ్యాజిక్ వ్యాన్ టూల్, వెన్ యూ సెలెక్టింగ్ దిస్ టూ టూల్స్, ఆటోమేటికల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఆల్సో విల్ సెలెక్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సెలెక్షన్ని మనం రివర్స్ చేసుకోవాలి. దట్ వీ కాల్ యాజ్ ఇన్వర్స్ సెలెక్షన్. ద షార్ట్ కట్ ఈస్ కంట్రోల్ షిఫ్ట్ ఐ. కంట్రోల్ షిఫ్ట్ ఐ. ఇప్పుడు చూడండి, కంట్రోల్ షిఫ్ట్ ఐ ప్రెస్ చేయగానే ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్ ఉన్న సెలెక్షన్ ఓన్లీ డక్కి వచ్చింది. మళ్ళీ కావాలి కంట్రోల్ షిఫ్ట్ ఐ, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఐ. అంటే కంట్రోల్ షిఫ్ట్ ఐ ఈజ్ నథింగ్ బట్ టు గెట్ ద ఇన్వర్స్ సెలెక్షన్ అనమాట. రాసుకోండి, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. Control shift I is nothing but inverse selection, reverse the selection, means automatically it will be reverse the selection. Selection అనేది reverse అయితే మనకి. Control shift I, inverse selection, means it means reverse the selection. Okay guys, come to here, and ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అండి, జస్ట్ నేను ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఐ ఉంది, ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ షిఫ్ట్ ఐ ప్రెస్ చేశాను. నౌ ఐ కెన్ టేక్ అ మూవ్ టూల్, ఐ కెన్ మూవ్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ వన్ బ్యాక్గ్రౌండ్ అని. ఇప్పుడు నాకేమైంది? బ్యాక్గ్రౌండ్ రాలా, డైరెక్ట్ నాకు ఇది వచ్చింది. మరి ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను, నాకు ఎడ్జెస్ అనేవి అంత పర్ఫెక్షన్ రాదండి. ఎందుకంటే దాని యొక్క ఎడ్జెస్ అనేవి మనకి కొద్దిగా డిస్టర్బెన్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి క్విక్ సెలెక్షన్ కాబట్టి. అంటే సెలెక్షన్ ప్రాసెస్ అది బేసిక్ టూల్, అది మనకి బేసిక్ టూల్ అనమాట. మరి దీంట్లో అడ్వాన్స్డ్ టూల్ కావాలంటే మనం దేనికి వెళ్ళాలి అంటే మ్యాజిక్ వ్యాన్ టూల్కి వెళ్ళాలి. మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకుంటే దాని యొక్క టాలరెన్స్ ఉండింది, మనకి పర్ఫెక్ట్ ఎడ్జెస్ని క్రియేట్ చేసింది. క్లిక్ చేయగానే సేమ్ ఈ ప్రాసెస్ కూడా అంతే. అంటే దీంట్లోకి వచ్చేసరికి క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు టేక్ ఎ మల్టిపుల్ సెలెక్షన్స్. బట్ వెన్ యూ టేక్ అన్ని మల్టిపుల్ సెలెక్షన్స్ తీసుకున్నా దాని యొక్క ఎడ్జెస్ అనేవి కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ వెన్ యూ టేక్ ఎ మ్యాజిక్ వ్యాన్ టూల్, జస్ట్ క్లిక్ ఇట్ వన్,
వన్ పాయింటర్ అంటే ఒక పాయింటర్ దగ్గర క్లిక్ చేస్తే దానికున్న సిమిలర్ కలర్స్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకునేది. అండ్ సేమ్ థింగ్ కంట్రోల్ షిఫ్ట్ ఐ ఫర్ ఇన్వర్స్ సెలెక్షన్, టేక్ ఎ మూవ్ టూల్ అండ్ నౌ యూ కెన్ మూవ్ ఇట్ ద ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ. మరి దీనికి ఉన్న ఎడ్జెస్ పర్ఫెక్షన్ చూడండి, పర్ఫెక్ట్. ఇది చూసారా, సంథింగ్ జిగ్జాగ్ అనే ఐ మీన్ సమ్ జాజీ స్టైల్లో ఉంది, జిగ్జాగ్ స్టైల్స్లో ఉన్నాయి, కొద్దిగా ఎడ్జెస్ పర్ఫెక్షన్ లేవు. ఇక్కడ చూడండి ఎడ్జెస్ పర్ఫెక్షన్ ఉంది. దట్స్ వై బిగ్ మీన్స్ బేస్డ్ ఆన్ క్విక్ సెలెక్షన్ టూల్ కన్నా మ్యాజిక్ పాయింట్ టూల్ అనేది మనకి చాలా పర్ఫెక్షన్ ఉండిద్ది. అండ్ డెఫినెట్గా ఇట్ ఈస్ అప్డేటెడ్ టూల్. ఓకే, ఈ రెండు టూల్స్ అండ్ లాజో టూల్స్ అండ్ పాలిగన్ టూల్స్ అండ్ మ్యాగ్నెటిక్ టూల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఈ టూల్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మో టూల్ అండ్ మళ్ళీ రెక్టాంగులర్ మార్కెట్ టూల్స్తో ప్రాక్టీస్ చేసుకోండి. అంటే దిస్ ద స్టార్టింగ్ సెషన్స్ కాబట్టి ఒక 2-3 డేస్ మనకి చాలా స్లో సెషన్స్ ఉంటాయి. ఎందుకంటే లేయర్స్ ఈజ్ ఇంపార్టెంట్. చూసారా, మనకు తెలియకుండానే మనం ఎన్ని లేయర్స్ జనరేట్ చేసాం, 1 2 3 4 ఎన్ని లేయర్స్ జనరేట్ చేసాం. మనకు అవసరమైన లేయర్స్ని ఇలా ఉంచుకున్నాము. అలాగే అవసరం లేని లేయర్స్ని డిలీట్ చేయలేదండి. ఇక్కడ డిలీట్ చేసే పని అయితే సెలెక్ట్ చేసుకొని యూ కెన్ డిలీట్ ద లేయర్స్. అదే ఒక్కొక్క లేయర్ని సెలెక్ట్ చేయాలంటే డిలీట్, అదే మల్టిపుల్ లేయర్స్ని సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకుంటే మనకి ఒక్కొక్క లేయర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కంట్రోల్ పట్టుకుంటే అక్కడక్కడ ఉన్న లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్గా సెలెక్ట్ చేసుకుంటాం ఇలా. నాకు లేయర్ 12 సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే లేయర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు కంట్రోల్. ఇట్లా మల్టిపుల్ సెలెక్షన్స్ని చేసుకునేటప్పుడు నేను కంట్రోల్ వాడతాను. అలాగే ఇప్పుడు నాకు స్ట్రైట్గా సెలెక్ట్ చేసుకునేటప్పుడు షిఫ్ట్ వాడతాను. సెలెక్ట్ చేసుకొని డిలీట్ లేయర్స్. నాకు మళ్ళీ కావాలి అంటే కంట్రోల్ ఆల్ట్ చేయండి, స్టెప్ బ్యాక్వర్డ్. దిస్ ఇస్ ద థింగ్ అండి. దిస్ ద సెషన్ వీ జస్ట్ క్రియేటెడ్ యాజ్ ఏ టుడే ఇట్స్ ఎ పాలీ షేప్స్ అండ్ మ్యాజిక్ వ్యాన్. సేవ్ చేసుకునేటప్పుడు కంట్రోల్ ఎస్, సేవ్ అంటే మనకి ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ద ఫార్మాట్ విల్ బి ద పిఎస్డి ఫార్మాట్. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని నేను జేపీజీ అంటే నేను తీసుకున్నాను, ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ అవుట్పుట్ అయితే నేను ఇక్కడ చూడలేను. కాబట్టి నేను ఏం చేయాలి, ఫైల్ సేవ్ యాజ్ జేపీజీ ఫార్మాట్లో. ఇక్కడ చాలా జేపీజీస్ ఉంటాయండి, మనం జేపీజీ ఓన్లీ జేపీజీ ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో అంటే ఇమేజ్ ఫార్మాట్లో సేవ్ చేస్తున్నాను. దానికి ఒక క్వాలిటీ 12 ఇచ్చాను, ఓకే చేశాను. ఇక్కడికి వచ్చి నేను డైరెక్ట్గా ఇది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అంటే లైక్ ఇప్పుడు క్లోజ్ చేశాను డాక్యుమెంట్ అండి, నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను, అన్ని డాక్యుమెంట్స్ని క్లోజ్ చేస్తున్నాను. ద షార్ట్ కట్ ఈస్ Ctrl+W టు క్లోజ్ ద డాక్యుమెంట్. బేసిక్ షేప్స్ సేవ్ చేస్తున్నాను అండ్ ఇట్స్ ద పిఎస్డి డాక్యుమెంట్. బేసిక్ షేప్స్ కింద సేవ్ అయిపోయింది. Ctrl+Shift సేవ్ యాజ్ జేపీజీ ఫార్మాట్. ఓకే, అండ్ క్లోజ్ ద డాక్యుమెంట్. జస్ట్ మీకు కావాలంటే ఇది కూడా బేసిక్ షేప్స్. జేపీజీ క్లోజ్ ద డాక్యుమెంట్. అండ్ ఇట్లా నేను సేవ్ చేసుకున్నాను డాక్యుమెంట్స్ని. ఇలా సేవ్ చేసుకొని నేను చూసుకుంటున్నాను డాక్యుమెంట్స్ అన్నిటిని. ఓకే, ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ కేస్ నేను మళ్ళీ ఓపెన్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఫైల్ ఓపెన్. ఇక్కడ ఇమేజెస్ అంటే ఫొటోస్నే కాకుండా సేవ్డ్ డాక్యుమెంట్స్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలీ షేప్స్ అండ్ మ్యాజిక్ వ్యాన్ని తీసుకుంటున్నాను, ఓపెన్ చేసుకుంటున్నాను. ఇది యూజ్ చేసుకోవడం వల్ల మనకి మళ్ళీ సేవ్ చేసిన ఫైల్స్ లేయర్స్ అన్నీ ఇలాగే వస్తాయండి. దట్ ఈస్ ద ఫ్లెక్సిబుల్ ఆఫ్ సేవింగ్ ద ఫోటోషాప్ డాక్యుమెంట్. ఫోటోషాప్ డాక్యుమెంట్ సేవ్ చేయడం వల్ల మనకి లేయర్స్ కింద ఉంటాయి, మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం డిజైన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, తర్వాత ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అనేవి మనం చూసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను బేసిక్ షేప్స్ ఇక్కడ తీసుకుంటున్నానండి డాక్యుమెంట్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు నచ్చలేదు, సెలెక్ట్ చేసుకోండి, ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఇలా మనం మార్చుకోవచ్చు. ఈ లేయర్ నాకు అవసరం లేదు, సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ ద లేయర్. మళ్ళీ ఫైల్ ఓపెన్. ఇక్కడికి వచ్చేసరికి బేసిక్ షేప్స్లో తీసుకున్నాను, నాకు ఈ కలర్ మార్చాలి, సెలెక్ట్ చేసుకోండి. ఐ నీడ్ టు గో ఫర్ సమ్ గ్రీన్ కలర్ అండ్ ఇలా మార్చుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను, దీన్ని కూడా మార్చుకోవాలి నేను. మనం సేవ్ చేసిన డాక్యుమెంట్ సేవ్ చేసుకోవడం వల్ల మళ్ళీ చేంజెస్ అంటే కస్టమైజ్ చేసుకునే సపోర్ట్ అనేది మనం ఈజీగా చేసుకోవాలి. అంటే కస్టమైజేషన్కి ఈజీగా ఉండిద్ది. మళ్ళీ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేయర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే లేయర్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనం డాక్యుమెంట్ సేవ్ చేసుకుంటేనే మనకి ఫ్లెక్సిబుల్ అనేది ఉండిద్దండి. మనం ఇవన్నీ ఎడిట్స్ అని చేసుకోగలుగుతాం.
అండ్ దిస్ ఇస్ ద థింగ్ అండి. మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి. అండ్ డెఫినెట్గా మీకు మీరు చేసిన ఈరోజు టాస్క్ అసైన్మెంట్స్ ఏంటంటే మీరు కూడా ఒక ఫోటో తీసుకోండి. ఆ ఫోటో తీసుకొని కట్ చేసి అలాగే నాకు సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మీకు కావాలి అంటే నెట్లోకి వెళ్ళండి, లేదు అంటే అన్స్ప్లాష్లోకి వెళ్ళండి. ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది, ఇలాంటి డాక్యుమెంట్స్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఉంది, ఇది క్లిక్ చేయండి. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదైనా సింగిల్ కలర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. మల్టీ కలర్ డాక్యుమెంట్స్, ఇది సింగిల్ కలర్, ఈ లేయర్లో తీసుకోండి. ఇది సింగిల్ కలర్, ఈ లేయర్లో సెలెక్ట్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవడం. ఇట్లా ఈజీగా కట్ చేసుకోవచ్చు మ్యాజిక్ వ్యాన్ టూల్స్తో. ఇలా మీకు కావాల్సిన ఇమేజెస్ మీరు తీసుకొని డెఫినెట్గా ఎడిట్ చేసి నాకు, లేదా మీరు అందులో వెళ్ళాల్సిన అవసరం లేదు, గూగుల్లోకి వెళ్ళండి. సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఏదో ఒకటి ప్రాక్టీస్కే కాబట్టి జస్ట్ పీపుల్ ఇమేజెస్ అని కొట్టండి, డక్స్ అని కొట్టండి. చూసారా, ఇది సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఇలా లైక్ సమ్ యానిమల్స్ యూస్ చేయండి. యూ కెన్ సీ సమ్ మోర్ యానిమల్స్. ఈ యానిమల్స్ను కట్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఏ సింగిల్ కలర్, ఎక్కడో చోట సింగిల్ కలర్ ఇమేజెస్ యూ కెన్ గెట్ ఇట్ అనమాట. ఇదిగోండి ఇక్కడ సింగిల్ కలర్ ఉంది కొంతవరకు, యూ కెన్ టేక్ ఇట్. ఏదైనా సింగిల్ కలర్ ఇమేజెస్ని ట్రై చేయండి. మీకు అంటే మీ సర్చ్ ఇంజిన్ ప్రకారం మీకు ఈజీగా దొరికేస్తాయి. ఇట్లా ఇదిగోండి ఇలా. బట్ ఇట్ ఈస్ ద మల్టీ కలర్, ఇట్స్ ఏ వైట్ అండ్ లైట్ బ్లూ ఉంది ఇక్కడ. బట్ మీరు ట్రై చేయండి. యానిమల్స్ కానీ తర్వాత ఫ్రూట్స్ కానీ, ఇవి సింగిల్ కలర్. ఇలా దిస్ ఈజ్ సింగిల్ కలర్. అలాగే మల్టీ కలర్లో ఉన్నప్పుడు యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ తీసుకోండి. దిస్ ఈజ్ ఎ సింగిల్ కలర్. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ ఐ కెన్ గో ఫర్ ఎ తెలుగు యాక్టర్స్. సర్చ్ ఇంజిన్ ఈజ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ అండి. సర్చ్ చేసే విధానం కూడా మెయిన్ ఇంపార్టెంట్. కుదిరితే అన్స్ప్లాష్లోకి వెళ్ళండి, పిక్సాబేకి వెళ్ళండి, లేదా లైక్ పెక్సెల్స్కి వెళ్ళండి. లేదు అంటే ఇందులోకి వచ్చేసరికి మీకు కావాల్సిన ఈ ఆప్షన్స్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళి మల్టిపుల్ ఇమేజెస్ ఏమున్నాయో తీసుకోండి, మల్టీ బ్యాక్గ్రౌండ్స్ తీసుకొని పాలిగన్ లేజర్ టూల్తో కట్ చేసుకోండి. కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. ఇంతవరకు గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నాకు రీచ్ అవ్వండి. అండ్ మీకు ఇచ్చే టాస్క్ అసైన్మెంట్ ఏంటంటే ఫొటోస్ని కట్ చేసుకోవడం, బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ చేయడం, లేయర్స్ని జనరేట్ చేయడం. అలాగే నాకు ఇక్కడ ఫెదర్తో, ఇది జనరల్గా ఒక ఇమేజ్, ఇది వితౌట్ ఫెదర్, ఇది ఫెదర్. అలాగే బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ చేసి చూపించడం, నాకు ఫెదర్ లేకుండా ఇక్కడ ఇలా షార్ప్ ఇమేజెస్ని కట్ చేసుకోవడం, ఇలా చూపించడం. అలాగే పాలీ మనకున్న ఈ టూల్ లైక్ ఇవి చూసారా, ఇది లాజర్ టూల్ విత్ బేసిక్ ఫెదర్, లాజర్ టూల్ విత్ మోర్ ఫెదర్. ఇలా నాకు ఒక దాంట్లో చూపించడం, బ్యాక్గ్రౌండ్ ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ చేయడం. ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్స్ అని కొడితే మనకి చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయండి. ఎనీ బ్యాక్గ్రౌండ్ ఐ నీడ్ వర్క్ అనమాట, అంతే. ఇవి చేసి నాకు మనకున్న వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఆ వాట్సాప్ గ్రూప్లోకి మీరు మీ యొక్క ఇమేజ్ని Ctrl+Shift+S సేవ్ యాస్ చేసుకుంటే జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసుకొని నాకు జేపీజీ ఫార్మాట్ నాకు అందులో షేర్ చేయండి. డెఫినెట్గా ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నన్ను అడగండి. అండ్ షార్ట్ కట్స్ మెయిన్గా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.